వారికి ఇప్పుడు యాంటీ క్రైస్ట్ అనేవాడు ఉంటాడని చెప్పాను కదా. యాంటీ క్రైస్ట్ అండ్ ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త మరియు క్రూర మృగము. ప్రకటన గ్రంథంలో క్రీస్తు విరోధి అనే మాట మనకు కనబడదు, కానీ క్రూర మృగము అనే మాట కనబడుతుంది. అది యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అనే మాట. యేసు ప్రభువు వారు చెప్పారు, కడవరి దినాల్లో అబద్ధపు క్రీస్తులు వస్తారన్నాడు, ఆ తర్వాత అబద్ధపు ప్రవక్తలు వస్తారన్నాడు. అంటే ఇప్పుడు అబద్ధ క్రీస్తులందరూ ఇప్పటికే కొంతమంది వచ్చేసి ఉన్నారు, వాళ్ళు తమను తాము క్రీస్తులుగా ప్రకటించుకున్నారని నేను కొంతమంది పేర్లు ఆల్రెడీ చెప్పాను. అబద్ధ ప్రవక్తలు కూడా కొంతమంది వస్తారని ప్రభువు చెప్పాడు. వాళ్ళు ఎలాగైతే ఆల్రెడీ వచ్చేసారో అబద్ధ ప్రవక్తలు తమ పనులు ఎలా రహస్యంగా జరిగించేస్తున్నారో మనం ఆల్రెడీ వాళ్ళ గురించి ఆలోచన చేసేసాం. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుని సేవకు నేను చెప్పాల్సిన కొన్ని మాటలు నేను చెప్పాను. అవి వాళ్ళకి బాధ కలిగించవచ్చు, కానీ ఆ విషయంలో నేనేం చేయలేను, ఎందుకంటే లేఖనానుసారంగా ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. సో అబద్ధ ప్రవక్తలందరికీ చిట్ట చివరివాడు ఆ ఫాల్స్ ప్రాఫిట్ అవుతాడు. అబద్ధ క్రీస్తులందరికీ చిట్ట చివరివాడు ఎవరవుతారనమాట? ఆ క్రీస్తు విరోధి అవుతాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా లోకరాజ్యములు, 10 రాజులు, 10 కొమ్ములు, సముద్రంలోంచి పైకి వస్తున్న ఆ క్రూర మృగానికి 10 కొమ్ములు ఉన్నట్టుగానే 10 మంది రాజ్యాలు, బహుశా సింగిల్ కింగ్డమ్స్ కావచ్చు, లేకపోతే యూనియన్స్ కావచ్చు, ప్రపంచం అంతా కలిసి యాంటీ క్రైస్ట్కి అధికారాన్ని అప్పగిస్తారు. చెప్పండి, ఏమిస్తారు? అతనికి అధికారం ఇస్తారు. ఇంక నీలాంటి వాడు లేడు, నువ్వే ప్రపంచాన్ని నిలబడి చేయాలా, నువ్వే ప్రపంచాన్ని జయించేవాడు అని చెప్పి వాడి మోసాల్లో పడిపోయి అబద్ధపు క్రీస్తుగా లేదా క్రీస్తు విరోధిగా ఉన్న వ్యక్తికి అధికారాన్ని అప్పగిస్తే, ఇప్పుడు ఈ క్రూర మృగము మరియు అబద్ధ ప్రవక్త వీళ్ళిద్దరూ కలిసట ప్రపంచంలో చాలామందిని పోగు చేసి వారు స్వయంగా ఎవరి మీదకి యుద్ధానికి వస్తారట? యేసుక్రీస్తు ప్రభు మీదకి యుద్ధానికి వస్తారు. ఎందుకోసం అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి రాబోతున్నాడు కనుక, శరీరధారి ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు కనుక ఆయన్ను మట్టు పెట్టాలని ఇప్పుడు ఈ క్రూర మృగము అబద్ధ ప్రవక్త వారితో పాటుగా అనేక మంది, బైబిల్లో రాయబడింది, కప్పల వంటి మూడు వారి నోట నుండి 3 కప్పలు వచ్చినాయని, ఆ కప్పలు దయ్యముల ఆత్మలని, అవి లోకములో చాలామందిని వారి పక్షంగా పోగు చేసి ప్రభు దగ్గరికి యుద్ధం కోసం తీసుకొస్తాయని బైబిల్లో రాయబడింది. ఒకసారి ఆ సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు రెవల్యూషన్ చాప్టర్ 16 దగ్గరికి రండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం. అర్మగెద్దోన్ అనే యుద్ధం ఎక్కడ జరుగుద్ది, ఎందుకు జరుగుద్ది అనే మాటలు ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఒలీవల కొండ మీదకి వచ్చిన తర్వాత జరిగే సంఘటన ఇదనమాట. అంటే ఆయన సెకండ్ కమింగ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త వారితో పాటు ఉన్న చాలామంది కలిసి ప్రభువు మీదకి యుద్ధానికి వస్తారు. ఆ మాటలు మనం చూస్తే రెవల్యూషన్ చాప్టర్ 16